87. What kind of tissue is dermal tissue? డెర్మల్ టిష్యూ అంటే ఏమిటి? డెర్మల్ కణజాలము, త్వచ కణజాలము అంటే ఏమిటిది? పర్మనెంట్ సింపుల్ టిష్యూ ఫార్మింగ్ ఔటర్ కవరింగ్ అంటే ఎపిడెర్మిస్ ఆర్ కార్క్ లాంటిది. సో మొక్కకు వెలుపల రక్షణ పొరలాగా ఉండేది ఒక సరళ శాశ్వత కణజాలము, పర్మనెంట్ సింపుల్ టిష్యూ. దీని కిందికి బాహ్య చర్మము, ఎపిడెర్మిస్, బెండు కణజాలాలు రావడం జరుగుతుంది. దీని క్రిందికి ఏమొస్తాయి అంటే దీని కిందికి వచ్చే ఎగ్జాంపుల్స్ ఏంటివి? ఎపిడెర్మిస్ అండ్ కార్క్. 88 క్వశ్చన్. వాట్ కైండ్ ఆఫ్ టిష్యూ ఈజ్ వాస్క్యులర్ టిష్యూ? వాస్క్యులర్ టిష్యూ ఏంటిది? కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూ, xylem అండ్ ఫ్లేమ్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్. ఏంటిదట ఇది? వాస్క్యులర్ టిష్యూస్ అంటే ఏంటిది అంటున్నాడు. ప్రసరణ కణజాలము. ఇది ఏం యూజ్ చేస్తుంది? ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం యూజ్ చేస్తుంది, ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. సో ఆహారాన్ని రవాణా చేసే ఒక సంక్లిష్ట శాశ్వత కణజాలము, కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూ. మరియు పోషక కణజాలము కలిసి ఉంటాయి, పోషక కణజాలాలు కలిసి ఉండడము జరుగుతుంది. నెక్స్ట్ 89 క్వశ్చన్. వాట్ డస్ ద వర్డ్ మెరిస్టెమ్ మీన్? మెరిస్టెమ్ అంటే ఏంటిది? టిష్యూ దట్ డివైడ్స్ అని అర్థం. గ్రీక్ నుంచి మెరిజైన్ అంటే డివైడ్ ఆర్ డివైడింగ్ టిష్యూస్ డివైడ్ కావడాన్ని, విభజన చెందడాన్ని మెరిస్టెమ్ అంటారు. దీన్ని విభజన చెందే కణజాలం అని కూడా అంటారు. టు డివైడ్ టిష్యూ దట్ డివైడ్స్.